హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను చింతాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిబ్యాల్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోకి 2 టమోటాలు, 4 వంకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు చింతాకు, ఓ 10 పండు మిరపకాయలు, 1/2 కప్పు గంజిరాకు, 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి తగినంత వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతాకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా చాలా బాగుంటుంది. చింతాకు అనేది పుల్లగా ఉంటుంది కనుక ఇందులోకి చింతపండు అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. 3 విజిల్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా వంపుకొని ఎనుపుకోవాలి. అదే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, కచ్చా పచ్చాగా దంచి ఉంచుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఈ పోపునంతా ముందుగా ఎనుపు పెట్టుకున్నాం కదండి, ఆ పప్పులోకి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పప్పు అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.